నేటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. నేటి నుంచి మొదలై ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల సమీక్షతో పాటు క్షేత్రస్థాయి అంశాలు, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల్ని చర్చించనున్నారు. నేటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. నేటి నుంచి మొదలై ఫిబ్రవరి 10వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పూర్తి చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల సమీక్షతో పాటు క్షేత్రస్థాయి అంశాల్లో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సమావేశాల నిర్వహణ బాధ్యత అప్పగించారు. ఇవాళ సిద్దిపేట, బోధ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ, రేపు సిరిసిల్ల, వర్ధనపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి. 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోళ్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ సందీప్. 27వ తేదీ అంటే ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు దాదాపు 15 రోజుల పాటు విస్తృతంగా అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అధ్యక్షతన కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనం చూసిన లోక్సభ సమీక్ష సమావేశాలు కూడా తెలంగాణ భవన్ లో, హైదరాబాద్ లో దాదాపు 17 లోక్సభ సమీక్ష సమావేశాలు వరుసగా జరిగినటువంటి సందర్భం. దాంట్లో ప్రధానంగా పార్టీ ఓటమి గల కారణాలు, భవిష్యత్తులో లోక్సభలో ఎట్లాంటి ఎన్నికల మన రిజల్ట్ రావాలి, ఫీడ్బ్యాక్ ఏంటి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా భవన్ లో చర్చించినటువంటి సందర్భం. ఇప్పుడు ఇవి మాత్రం ఎస్పెషల్లీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినవి. అంటే రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో ప్రస్తుతం గెలిచినవి మాత్రం బీఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే గెలిచింది. అంటే గెలిచిన వాటితో పాటు ఓటమి చెందినటువంటి వాటిలో కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇవి లోక్సభ సమీక్ష సమావేశాలు అయితే పూర్తిగా హైదరాబాద్ కు ముఖ్య నేతల్ని పిలిపించి భవన్ లోనే కేటీఆర్, హరీష్ రావు అధ్యక్షతన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతలందరినీ కూడా పిలిపించి ఇక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలు మాత్రం ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి సమీక్షలు జరుపుతారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక 3 రోజుల వరకు అయితే ముందు షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీంట్లో ప్రధానంగా ఈ రోజు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన వెళ్లి ఇక్కడ సమీక్షలో పాల్గొంటారు. 27వ తేదీ ఈ రోజు జరిగేటువంటి దాంట్లో సిద్దిపేట, బోత్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ఉన్నాయి. ఈ 5-6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో పలువురు ముఖ్య నేతల నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు కావచ్చు, లేదంటే అదేవిధంగా కొంతమంది ఎంపీలు పాల్గొంటారు, రాజ్యసభ సభ్యులు పాల్గొంటారు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు, గెలిచిన చోట్లయితే ఎమ్మెల్యేలు ఉంటారు, అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉంటారు. ఇట్లా ఖచ్చితంగా కూడా పాల్గొని అక్కడ ఉండేటువంటి ఫీడ్బ్యాక్ ఏంది, గెలిచిన చోట అయితే ఇంకా మంచి మెజార్టీ రావడానికి లోక్సభలో ఓట్లను రాబెట్టుకోవడం, అదే ఓటమి గల కారణాలు, ఓడిపోతే ఓటమి గల కారణాలు, మున్ముందు మళ్ళీ 4.5 ఏళ్లలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ ఈ 5 years లో ఎట్లా పుంజుకోవాలి, ఎందుకు పక్క పార్టీలకు వేశారు, మన పార్టీకి ఎందుకు ఓట్లు వేయలేదు, ఎందుకు సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లలేదు, ఇట్లాంటి అన్ని అంశాలను కూడా దీంట్లో గెలిపోవటం దగ్గర చర్చించే అవకాశం ఉంటది. 28వ తేదీ నాడు రేపు వర్ధనపేట, మెదక్, సిరిసిల్ల, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కూడా సమీక్ష సమావేశాలు జరుగుతాయి. అక్కడ కూడా హరీష్ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు ప్లస్ ఆయా నియోజకవర్గాలు ఇప్పుడు గెలిచిన చోట్ల ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఇంతకుముందు మనం చెప్పుకుంటేనే ఎవరైనా రాజ్యసభ మెంబర్లు కానీ లోక్సభ పరిధిలో ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఇన్ఛార్జీలుగా ఓటు చేస్తారు. 29వ తేదీ నాడు 3వ రోజు ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోళ్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గాలు ఇప్పటివరకైతే డిసైడ్ చేశారు. ఇక దాని తర్వాత 30వ తేదీ నుంచి 10వ తేదీ వరకు షెడ్యూల్ రావాల్సి ఉంది, ఏ నియోజకవర్గాలు ఏంటి అని. బట్ రోజుకు కనీసం ఒక 6-7 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున డిసైడ్ చేస్తున్నారు. దాంట్లో ఆయా నియోజకవర్గాల్లోనే హెడ్ క్వార్టర్ లోనే నిర్వహించి ఓటమి గల కారణాలు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో లీడర్లు ఏమనుకుంటున్నారు, ఎందుకోసం ఓట్లు వేయలేదు, పోలింగ్ సరళి ఏ రకంగా జరిగింది, పోలింగ్ సరళిలో కూడా
బీసీ ఎస్సీ ఎస్టీల్లో ఎవరెవరు మనకు వేయలేదు. ప్రధానంగా బీసీ బంధు తీసుకొచ్చాము, ఆ బీసీలు అందరూ వేశారా లేదా? దళిత బంధు తీసుకొచ్చాము, దళిత బంధులో అక్కడ ఎంతమందికి ముట్టింది, వేసిన వాళ్ళు కూడా వేశారా లేదా? ఇట్లా విస్తృత స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో నిర్వహించే అవకాశం ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన చోట అయినా కనీసం వాళ్ళైనా వేశారా లేదా? ఇట్లా చాలా అంశాలని ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి, ఈ వచ్చే ఫీడ్బ్యాక్ ను బట్టి లోక్సభ ఎన్నికల్లో సమాయత్తం కావడం, ఓటమి ఇచ్చిన దాంట్లో మళ్ళీ పుంజుకోవడం, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధాన ఎజెండా ఏంటంటే ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 10 పైగా లోక్సభ స్థానాలు గెలుచుకోవాలి అన్నట్టు లక్ష్యంతో ఈ సమీక్ష సమావేశాలు, మొన్న లోక్సభ సమీక్ష సమావేశాలు కానీ, ఇప్పుడు ఈ రోజు నుంచి అయిపోయినటువంటి వాటి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు కానీ, ఇవన్నీ అంతిమ లక్ష్యం ప్రస్తుతం జరగబోయే లోక్సభ స్థానాలు గట్టెక్కించడం. ప్రధానంగా బీజేపీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు పార్టీలని గట్టిగా ఎదుర్కోవాలంటే మళ్ళీ గ్రౌండ్ స్థాయి నుంచి సమస్యలు తెలుసుకోవాలి, మళ్ళీ పునరుత్తేజంతో మళ్ళీ క్యాడర్ ని బలోపేతం చేయాలి, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. చాలా మంది మన లోక్సభ సమీక్ష సమావేశంలో చెప్పారు, లీడర్లు అందుబాటులో లేరు, మంత్రులను కలవాలంటే చాలా ఇబ్బంది అయింది, ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, కవితను కలవాలంటే పెద్ద సమస్యగా మారింది మాకు. అలాంటి విషయాలు చాలా మంది చెప్పారు. వాళ్ళే అవాక్కయ్యారు, కనీసం ఫోటోలు దిగాలన్నా కూడా మాకు పెద్ద సమస్యగా మారింది మీతోటి అని కూడా చెప్పారు. ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకు మమ్మల్ని కలవనీయడంలో మధ్యలో వాళ్ళు ఎందుకు ఇట్లాంటి చేశారని ఎన్ని అంశాలు కూడా వాళ్ళకు వచ్చాయి. ఇలాంటి పునరావృతం కాకుండా చేస్తామని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో అన్ని కూడా చర్చిస్తున్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో పార్టీని ఎట్లా పునర్నిర్మించుకోవాలి అనే యాంగిల్లో చర్చించే అవకాశం ఉంది. సందీప్, నరేంద్ర, అంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం జరుగుతుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ నిన్న మనం చూసాం, ఫామ్ హౌస్ లో కేసీఆర్ లోక్సభ సమీక్ష సమావేశాలు, అంటే ఎస్పెషల్లీ పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ నెల 31 నుంచి అందుకు అనుగుణంగా నిన్న సమీక్ష జరిపారు. దీంట్లో అందుబాటులో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు వీళ్ళందరూ కూడా పాల్గొని, హరీష్ రావు, కేటీఆర్ కూడా పాల్గొని చర్చించారు. ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి, ఏంటి, ఉన్న వాళ్ళు ఎవరైనా మార్చాలా, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా నిన్న కేసీఆర్ మాట్లాడారు వాళ్ళతోటి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ గతంలో ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికైనా సహకరించండి, మా ఎప్పుడు సహకరించలేదు, కనీసం రాష్ట్రం అభివృద్ధి మాకు చాలు అంటే అట్లాంటి నినాదాలతో లోక్సభలో, రాజ్యసభలో మాట్లాడాలని కూడా కేసీఆర్ వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో అభ్యర్థులు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా 2-2.5 నెలలు లోక్సభకు ఎన్నికలు జరగబోతుంది కాబట్టి షెడ్యూల్ రాకముందే రిలీజ్ చేయాలి అన్నది కూడా కనిపిస్తుంది. మేబీ ఈ 10-15 రోజులలో అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమందికి సూత్రప్రాయంగా చెప్పారు, మరి కొంతమంది పేర్లు సస్పెన్స్ ఉంది. చూడాలి, త్వరగానే ప్రకటించి ఎన్నికల రంగంలోకి దిగాలి. కేసీఆర్ కూడా బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తెలంగాణ భవన్ కూడా ఇంతవరకు రాలేదు ఓటమి తర్వాత. అసెంబ్లీ సమావేశాలు కూడా గట్టిగానే, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు. అక్కడ కూడా తన వాణి ఉద్యమ ఆకాంక్షను ఎట్లా నెరవేర్చుకుంటూ వచ్చాము, మా మీద ఎందుకు బండాలు వేశారు, ఓటమి చెందినంత మాత్రాన మేము ప్రజల నుంచి దూరం కాలేదనే విషయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అన్ని విషయాలు కేసీఆర్ కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. నరేంద్ర, అంటే కేసీఆర్, కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే ఒక టాక్ వినిపిస్తుంది, అది చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిన్న కొంత చర్చ కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ అటు హరీష్ రావు గాని, కవిత కూడా కొంత ఇంట్రెస్ట్ లేదని తెలుస్తోంది. బట్ కవితను రంగంలో దింపాలి నిజామాబాద్ నుంచి అని, అదేవిధంగా కేటీఆర్ ని మల్కాజ్గిరి నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి ప్రతిపాదించాలని కూడా కొంతమంది ఎంపీలు చెప్పారు. అంటే మళ్ళీ ఉద్యమ రోజుల్లాగా మళ్ళీ ఒక ఉద్యమ తెగ తగ్గుతుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పూర్వవైపు రావాలంటే గట్టి అభ్యర్థులు పాల్గొనాలి, పోటీ చేయాలి అన్న చర్చ జరిగిందట. బట్ కానీ వాళ్ళ ఫైనల్ గా మాత్రం కేటీఆర్ అయిష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి, ఒకవేళ ఆయన పోటీ చేస్తే సికింద్రాబాద్ గానీ మల్కాజ్గిరికి పోటీ చేసే అవకాశం ఉంది. కవిత నిజామాబాద్ నుంచి, దశలో మెదక్ నుంచి కూడా కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా మొన్న కామారెడ్డి ఇంపాక్ట్ తో ఆయన కూడా వెనక్కి జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఇబ్బంది జరిగే అవకాశం, మొత్తానికి పార్టీకి ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. మెదక్ జిల్లాలో కనుక లోక్సభలో పోటీ చేసి ఓడిపోతే కేసీఆర్ చాలా ఇబ్బంది అవుతుంది. అంత రిస్క్ తీసుకోకూడదు అని కూడా అనుకుంటున్నారు. బట్ ఏదేప్పుడు కూడా ఖచ్చితంగా ఆశించిన ఫలితాలు రాబట్టుకునేందుకు మంచి అభ్యర్థులు నిలబెట్టి ఖచ్చితంగా ప్రచారం చేసి
బీజేపీకి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ మాదే అని చెప్పే ప్రయత్నం చేసే అవకాశం కల్పిస్తోంది. నరేందర్, అంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద పోటీ చేస్తుందా, లేకపోతే మళ్ళీ పాత పేరు టీఆర్ఎస్ పేరు మీదనే ఎన్నికలకు సిద్ధమవుతుందా? గుర్తు విషయంలో ఎట్లా మారే అవకాశం ఉండదు, కారు గుర్తే ఉంటుంది. బట్ పేరు విషయంలో మాత్రం భారత రాష్ట్ర సమితి పేరు చాలా మందికి నచ్చట్లేదు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఓటమి చెందిన వాళ్ళైతే అత్యధిక మంది మేము ఆ పేరు ఉండడం వల్లనే మాకు ఇబ్బంది అయింది అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. బట్ గుర్తు విషయంలో ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు, కారు గుర్తే ఉంది. కానీ ఈ భారత రాష్ట్ర సమితి అంటే ఇది తెలంగాణ ఆకాంక్షల నుంచి దూరం అయింది. తెలంగాణ అనేటువంటి పదమే దాంట్లో లేనప్పుడు అందుకని మేము ఓడిపోయాం. భవిష్యత్తులో కూడా ప్రజలకి భారత రాష్ట్ర సమితి అని చెప్పుకొని తిరగడానికి మాకు ఇబ్బంది అవుతుందని కూడా ముఖ్యంగా తెలంగాణలోని రూరల్ ఏరియాలో ప్రధానంగానటువంటి పరిస్థితి ఏర్పడింది. అర్బన్ ఏరియాలో మాత్రం కొంత ఏదించినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దగా బీఆర్ఎస్ గుర్తు ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఓడిపోయినటువంటి సందర్భం లేదు. కనుక ఇక్కడ వాళ్ళకి అలాంటి ఇంపాక్ట్ లేదు. గ్రామీణ ప్రాంతాలకు మాత్రం పొద్దున ఏదైనా ఆందోళన కార్యక్రమం నిర్వహించాలన్నా ఏం చేయాలన్నా కూడా భారత రాష్ట్ర సమితి అని ఫ్లెక్సీలు పట్టుకొని తిరగాలన్నా, జెండాలు పట్టుకొని తిరగాలన్నా కొంచెం వాళ్ళు ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. అదే విషయాన్ని కూడా రీసెంట్ గా సమీక్ష సమావేశాలు కూడా చాలా మంది కార్యకర్తలు, నేతలు కూడా డైరెక్ట్ గానే చెప్పారు, మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పార్టీగా మారాలి, ఖచ్చితంగా టైటిల్ మార్చుకోవాలి అని కూడా చెప్పారు. చూద్దాం చేద్దాం అనే పరిస్థితిలోనే ఉన్నారు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు తీసుకుంటారు, కేసీఆర్ ఎలాంటి అడుగులు వేస్తారు, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే బ్యాడ్ సంకేతాలు వెళ్తాయి అన్నటువంటి సూచనలు అంతర్మదనం చెందుతుంది. బట్ చూడాలి అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని. రైట్, థ్యాంక్ యూ నరేందర్.